ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రిస్మస్ను అనుభవించలేకపోవుట. నేటి ధ్యానం కొరకు మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చాలా మంది క్రిస్మస్ను అనుభవించలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. వారు బహుమతులు ఇచ్చి పుచ్చుకున్న, పాటలతో ఆనందించిన, పండుగ సంబరాలు ఎన్ని జరుపుకున్నా తన దైవత్వాన్ని విడిచిపెట్టి నరుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుని అవతారము వెనుక ఉన్న దీనత్వాన్ని అర్థం చేసుకోలేక క్రిస్మస్ను ఆస్వాదించలేని వారెందరో నేటి సంఘాల్లో ఉన్నారు. మొట్టమొదటి క్రిస్మస్ను కూడా చాలా మంది అనుభవించలేకపోయారు. వారిలో హేరోదు ఒకడు. అతడు చాలా క్రూరుడు, అనవసర భయాలను ఊహించుకునే వ్యక్తి. అతడు చేసిన కుతంత్ర రాజకీయాల వల్లనే అతనికి రోమా సింహాసనం లభించింది. జ్ఞానులు యెరూషలేములో ఆగి యూదులు రాజుగా పుట్టిన యేసును గూర్చి విచారించినప్పుడు అతడు చాలా కలవరపడ్డాడు. అతనితో ఉన్న ప్రజలందరినీ కలవరపెట్టాడు. భయం మరియు అనుమానం అతనిలో నిండిపోయింది. ఎందుకంటే వాస్తవంలోనైనా కలలోనైనా అతని సింహాసనానికి ఎటువంటి ముప్పు వాటిల్లటం అతనికి ఇష్టం లేదు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారనే అపోహతో అతడు తన 3 కుమారులను హత్య చేయించాడు. ఇలాంటి వ్యక్తి యేసు ప్రభు వారిని చంపాలనే ప్రయత్నంలో ఆ గలిలయ ప్రాంతంలోని 2 సంవత్సరాల లోపు మగ శిశువులందరినీ చంపించటం అతనికి ఏమాత్రమూ బాధ కలిగించదు. ఏదో ఒక రోజు ఆ శిశువు వల్ల తన సింహాసనానికి ముప్పు వాటిల్లుతుందని అతడు భయపడడం వల్లనే క్రీస్తు లోకానికి వచ్చినందువల్ల కలిగే సంతోషాన్ని అతడు అనుభవించలేకపోయాడు. ప్రియులారా, ఇటువంటి కారణాలే ఈరోజు అనేక మంది క్రీస్తు అనుగ్రహించు సంతోషాన్ని పొందుకోకుండా ఆటంకమవుతున్నాయి. లేనిపోని భయాలు. యేసు ప్రభు నమ్ముకుంటే లోకం ఏమనుకుంటుందో అని, కుటుంబము కులము ఏమనుకుంటుందో అని అనవసర భయాలు పెట్టుకొని క్రీస్తును అనుభవించలేకపోతున్నారు. క్రీస్తు ఇచ్చే రక్షణను పొందుకోలేకపోతున్నారు. కొంతమందికి హేరోదు వలె దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తిరస్కరిస్తారు. ఎందుకంటే వారి జీవితాలపై ఏ అధికారానికి లేదా ఎవరికి హక్కు ఇవ్వటానికి వారు ఇష్టపడరు. వారు తమను తాము పాలించుకోవటానికే ఇష్టపడతారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, క్రిస్మస్ అనుభవాన్ని పోగొట్టుకోవద్దు. క్రీస్తుకు మీ జీవితాన్ని అప్పగించండి. ఆయనను బట్టి కలవరపడకండి. ఆయన మనకు హాని చేసే దేవుడు కాదు. ఆయన మనకు రక్షణిచ్చే రక్షకుడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. లేనిపోని భయాలను పెట్టుకొని హేరోదు యేసును చంపటానికి చూసినట్లు ఈరోజు క్రైస్తవ్యాన్ని గురించి, క్రీస్తును గురించి అనవసర భయాలు పెట్టుకున్న అనేక మంది క్రీస్తును అంగీకరించలేకపోతున్నారు. క్రీస్తును ఒక పరాయి దేవునిగా భావిస్తున్నారు. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా నిన్ను గురించి అలా అనుకుంటుంటే వారు నిన్ను అర్థం చేసుకోవటానికి వారి మనోనేత్రాన్ని తెరిచి వారిని ఆకర్షించుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.